హాయ్, ఐమ్ డాక్టర్ ఎంఎస్ కుస్మాంజలి. ఐమ్ జనరల్ ఫిజిషియన్. ఈరోజు మనం డయాబెటిక్ పేషెంట్స్కి ముఖ్యమైన ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అది హైపోగ్లైసిమియా. నార్మల్గా మన షుగర్ వాల్యూస్ 70 to 100 ఉండాలి. 70 కంటే తక్కువ ఉంటే మన షుగర్ వాల్యూస్ దాన్ని హైపోగ్లైసిమియా అంటారు. సో హైపోగ్లైసిమియా అనేది కూడా 3 స్టేజెస్లో ఉంటుంది: మైల్డ్, మోడరేట్, సివియర్. మనం మైల్డ్గా ఉన్నప్పుడే గుర్తించి సరైన సమయంలో పేషెంట్కి ట్రీట్మెంట్ అందితే అది సివియర్ అవ్వకుండా చాలా కాంప్లికేషన్స్కి లీడ్ చేయకుండా కాపాడుతుంది. సో 54 నుంచి 70 వరకు దాన్ని మైల్డ్ హైపోగ్లైసిమియా. లెస్ దాన్ 54 ఉంటే అది సివియర్ హైపోగ్లైసిమియా అవుతుంది. నెక్స్ట్, పేషెంట్కి షుగర్ ఉన్న పేషెంట్కి ఎందుకు రావచ్చు ఈ హైపోగ్లైసిమియా? సరిగా టైంకి తినకపోవడం, లేదా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, ఇన్సులిన్ కానీ వాళ్ళు వేసుకునే షుగర్ మాత్రలు విచ్ కన్సిస్ట్ ఆఫ్ గ్లిమిపిరైడ్, గ్లిక్లజైడ్ ఇలాంటి మాత్రలు ఎక్కువ డోస్లో ఉంటే పేషెంట్కి హైపోగ్లైసిమియా రావచ్చు. వచ్చినప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? కొంతమందికి చేతులు వణకడం, స్వెట్టింగ్, చెమటలు పట్టడం, కళ్ళు తిరగడం, మాట తడబడ్డము, కన్ఫ్యూజన్ అవ్వడము వాళ్ళకి ఇలా స్టార్ట్ అవుతుంది. బట్ సివియర్ కేసెస్లో స్పృహ కూడా కోల్పోయి మూర్ఛ కూడా రావచ్చు. దీన్ని మనం ఇంట్లో ఉన్నప్పుడే గుర్తించి షుగర్ టెస్ట్ చేసుకొని ఎప్పుడైతే షుగర్ తక్కువ ఉంటే అప్పుడు మనం ఇంట్లోనే ట్రీట్మెంట్ ఇవ్వాలి. లైక్ 15-15 రూల్ అనమాట. అంటే 15 grams ఆఫ్ ఫాస్ట్ యాక్టింగ్ గ్లూకోజ్ ఇవ్వాలి. మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒక స్పూన్ ఆఫ్ గ్లూకాన్ డి అనేది వాటర్లో కలిపి ఇవ్వచ్చు, లేదా 3 teaspoons ఆఫ్ షుగర్ ఇవ్వచ్చు, లేదా 150 ml ఆఫ్ ఫ్రూట్ జ్యూస్ ఇలా మనం ఇంట్లో ఇవ్వచ్చు. అండ్ 15 minutes తర్వాత షుగర్ చెక్ చేయండి. పేషెంట్కి మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి. నార్మల్గా 70 above వస్తే రిపీట్ చేయండి ఎవ్రీ 15 minutesకి. అది అట్లీస్ట్ 100 above వచ్చేంత వరకు. లేదు 15 minutes తర్వాత కూడా షుగర్ తక్కువే ఉందంటే హాస్పిటల్కి ఇమ్మీడియట్గా రావాలి. లేదు ఇలా మైల్డ్ సిమ్టమ్స్ కాకుండా పేషెంట్ మూర్చపోయారు, ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు, స్పృహ కోల్పోయారు అంటే వెంటనే ఎమర్జెన్సీకి తీసుకురావాలి. ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన తర్వాత 25% డెక్స్ట్రోజ్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇచ్చి పేషెంట్ గ్లూకోజ్ లెవెల్ నార్మల్ తెస్తాం. ఇది వెంటనే మనం రెస్పాండ్ అవ్వకపోతే పేషెంట్కి సీజర్స్ వచ్చి కోమాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఈ షుగర్ పేషెంట్స్కి హైపోగ్లైసిమియా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అవగాహన ఉంటే చాలా కాంప్లికేషన్స్ మనం అరికట్టచ్చు. థ్యాంక్ యూ.